వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకుని ఇంధన సరఫరాను పునరుద్ధరించడంతో పాటు నిల్వ దాచిపెట్టడం వంటి అక్రమాలపై విచారణ జరిపి ఎల్పీజీ ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరతతో రాష్ట్ర ప్రజానీకం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీంట్లో ప్రధానంగా రైతుల దగ్గర నుంచి, చిరుద్యోగుల దగ్గర నుంచి, చిరు వ్యాపారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళ పనులన్నీ మానుకొని గంటల కొద్దీ పెట్రోల్ బంకుల ఎదుట భారీ క్యూ లైన్లో నిలబడాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు కొరపడడం, దీనికి సంబంధించి సరైనటువంటి మెజర్స్ తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగగా దేశంలో ఎలాంటి పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కానీ ఎంత అడిగితే అంత స్టాక్ ఇస్తూ ఉన్నాం. సో అలాగని రాష్ట్రాలకి ప్రత్యేక కోట అనేది కూడా ఏం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో దాదాపుగా 4,500 పెట్రోల్ పంపుల పైన ఉండగా దీంట్లో వేరే కమర్షియల్కి సంబంధించినటువంటి యూటిలైజేషన్కి పెట్రోల్ ప్రైస్ పెరగడం, ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు అలాగే ప్రభుత్వ పెద్దలు వాళ్ళతో కుమ్మక్కు కావడం వల్ల ఈ కమర్షియల్కి వాడే పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచినటువంటి స్టాక్స్ మీద పడి గద్దల్లాగా ఎత్తుకుపోవడం ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా ప్రజలందరూ ఇబ్బంది పడడానికి ప్రధానమైనటువంటి కారణం. ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉండాలే కానీ అలాగే పెత్తందారుల పక్షాన నుండి ఈరోజు సామాన్య ప్రజలందరినీ కూడా వాళ్ళ దైనందిన జీవితాలకు సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు పెద్దల పక్షాన ఉండడం, అలాగే పేదలు విపరీతంగా ఇబ్బందులకు పడాల్సి వస్తుంది. దీని మీద తక్షణ జోక్యం చేసుకోవాలని ఈరోజు కేంద్ర మంత్రివర్యులకి లేఖ రాయడం జరిగింది. సో దాంతోపాటు ఈరోజు ఎక్కువ శాతం పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టుకునే పరిస్థితి తలెత్తిందనమాట, కృత్రిమ కొరత సృష్టించడం కోసం. దీని మీద తక్షణం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి.